నమస్కారం అండి. రాత్రి 2 గంటల సమయంలో మన పావులా శ్యామల గారు పరమతించారు. అయితే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. న్యూస్ తెలిసిన వెంటనే ఈరోజు మార్నింగ్ మా అసోసియేషన్ తరఫున నేను, నా కళ్యాణి గారు, మరి కొంతమంది ఇక్కడికి వచ్చి మన డాక్టర్ గారి సహాయంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో, మన స్టాఫ్ క్రూ వీళ్ళందరి సహాయంతో ఆవిడకి సొంత మనుషులు ఎవరు లేరు. అందు గురించి మా అసోసియేషన్ తరఫున ఆవిడ ఫైనల్ రైట్స్ చేయాలని ఈరోజు బాడీ ఇక్కడ దగ్గరలో ఉన్న వనస్థలిపురం దగ్గరలో ఉన్న ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ శంకర్ వృద్ధాశ్రమం అక్కడ ఇవాళ బాడీని అక్కడ ఉంచి రేపు మార్నింగు అసోసియేషన్ తరఫున ఆవిడ ఫైనల్ రైట్స్ జరపడానికి మేము అందరం నిశ్చయించుకున్నామండి. వాళ్ళ పాప అంటే కూతురు, తనకి కొంచెం రేపు ఫైనల్ రైట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడని అవసరమైతే ఆవిడకి మెడికల్ హెల్ప్ కూడా మేమే చేస్తామండి. అలాగే డిప్యూటీ సీఎం గారి పేషెంట్ నుంచి కూడా పొద్దున వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వీడి గురించి విచారించి కేర్ టేకింగ్ తీసుకోమని చెప్పారు. తప్పకుండా మేము ఆ విషయంలో మా ప్రెసిడెంట్ గారు కూడా ఆయన ఊళ్ళో లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ, విష్ణు గారు, వారు కూడా ఫోన్ చేశారు, చెప్పారు ఇన్స్ట్రక్షన్. సో అందరూ అసోసియేషన్ తరఫున మెంబర్స్ అందరం కూడాను రేపు ఆవిడ ఫైనల్ రైట్స్కి అటెండ్ అయ్యి ఏమీ ఇబ్బంది లేకుండా మేము కేర్ టేకింగ్ తీసుకుంటాం. అందరికీ నమస్తే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం మనం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పావులా శ్యామల గారు ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని మీ అందరికీ తెలిసిందే. మేము ముందు నుంచి మా అసోసియేషన్ తరఫున ఆవిడకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఆవిడకి హెల్ప్ చేశారు. మీకు తెలుసు, అది ఓపెన్గానే. కొంచెం పరిస్థితులు బాగాలేవు వాళ్ళ అమ్మాయికి, ఆమెకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉన్నా మేమందరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో శంకర్ అని ఉంటారు, వారితో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. నిన్న కూడా వారే తీసుకొచ్చి, వారికి తెలిసిన తర్వాత వేరే ఇక్కడ నుంచి కాల్ చేసి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఉంటే చేశారట. సో ఇక్కడ జాయిన్ చేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల కూతురికి కూడా కొంచెం మానసికంగా అన్ని విధాలుగా అమ్మ పోగొట్టుకున్న ఇబ్బంది పడుతున్నారు. ఆమె హెల్త్ బాగాలేదు. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. తెలిసిందండి, కానీ వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంచొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తున్నాం వనస్థలిపురం. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు, మా విష్ణు గారు, మంచి విష్ణు గారు మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆవిడ మా ఫ్యామిలీ, మేము అనాథలాగా పంపించలేము. సో మేమే టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటామని చెప్పి మేము అక్కడ నుంచి మేము తీసుకొని, వాళ్ళు బ్రాహ్మణ్స్ కొంచెం ఇబ్బంది పడతారు. అది కాకుండా ఈరోజు చేయకూడదు మామూలుగా కూడా. సో రేపు ఉదయాన్నే చేస్తామండి రైట్స్ అన్ని. అక్కడ వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ శివ మళ్ళీ మీరు చెప్తారు ఏదండి, మనం తర్వాత చెప్పే అడ్రస్ అది ఇస్తాము. అంటే మా అసోసియేషన్ టోటల్గా కేర్. ఇప్పుడు వచ్చాక మేము, ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన వస్తే అసోసియేషన్ ఉన్నట్టు. సో ప్రెసిడెంట్ తర్వాత ఎవరండి? అలా ఏం లేవండి. మా అసోసియేషన్ తరఫున ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడాను మేము కేర్ టేకింగ్ తీసుకొని, మా అసోసియేషన్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ఆవిడ దగ్గరే ఉంది. అది ఆవిడ యూటిలైజ్ చేసుకుంటూనే ఉన్నారు. లేదమ్మా, అవునమ్మా, కొన్ని ఛానల్స్ అలా చేస్తుంటారు. మనం మీరు చూస్తున్నవి అవన్నీ. సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్తున్నాం కదా, మేము మా అసోసియేషన్ కార్డు, ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది, వాళ్ళ పాప దగ్గరే ఉంది. ఇన్సూరెన్స్ కార్డు కూడా యూజ్ చేసుకున్నారు వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో. ఆ కార్డు మీద కాకుండా స్వచ్ఛందంగా సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ పొద్దున్నే మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. డిప్యూటీ సీఎం గారు పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. మిగతా మన వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, మన కళ్యాణ్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా స్పందించారు. నేను కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి మీ అందరి ముందు నించొని మాట్లాడుతున్నాను కదా. సో ఆవిడకి కావాల్సిన సహాయ కార్యక్రమాలన్నీ మేము కేర్ టేకింగ్ తీసుకొని
మా అసోసియేషన్ తరఫున ఆవిడ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అద్భుతంగా చేస్తాం, మామూలుగా కాకుండా మంచిగా ఆవిడ ఎలా వెళ్ళాలి గ్యాస్ట్రైటిస్ అడ్మిట్ అయింది. ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఏం లేదు, మంచిగానే ఉన్నారు. మెంటల్ కండిషన్ ఏం లేదు, వాళ్ళ మదర్కి బాగలేదు కదా, అందుకు అలా మెంటల్ కండిషన్ అలా ఉంది అంతేగాని నాట్ మెంటల్ రిటార్డ్. ఫర్దర్ ట్రీట్మెంట్ అది ఫ్యూనరల్స్ అయినాక మళ్ళీ అడ్మిట్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఆ ఆఫ్టర్ ఫ్యూనరల్స్ తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇస్తాం. మీడియా వారందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. మీ ద్వారా ఆవిడ పరమదించిన సంగతి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనుకోండి. అలాగే నెక్స్ట్ అవర్స్లో ఆవిడ ఉంచబోయే ప్లేసు డీమార్ట్ వెనకాల వనస్థలిపురం శంకర్ వృద్ధాశ్రమం అక్కడ ఉంచుతామండి. రేపు అంత్య సంస్కారం జరుగుతాయి. ఆ ఫర్దర్ ఇంటిమేషన్ కూడా మేము ఛానల్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఆమెతో యాక్ట్ చేశారు అండ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు తను చూడడానికి వచ్చారు. తనతో మీ అనుబంధం ఎలా ఉండేది? అమ్మ, నేను 1-2 సినిమాలు తనతో చేశానండి. ఆవిడ చాలా గొప్ప నటి, అంటే సినిమాల్లోనే కాదు స్టేజ్ నటి కూడా. ఆవిడ చాలా గొప్ప నటి. ఆవిడని ఈ పొజిషన్లో చూడటం అంటే ఆవిడకి ఎవరు లేకపోవడం మూలాన, ఆవిడ బంధువులు కానీ ఆవిడ స్నేహితులు కానీ ఎవరు లేకపోవడం మూలాన మేము మా అసోసియేషన్ తరఫున ఆవిడ. అయితే సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ చూస్తున్నాం సార్. అంటే తనకి ఇలా ఉండటం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయని, మా అసోసియేషన్ తనని పట్టించుకోవటం లేదని కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. దానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అలాంటిది ఏమీ లేవు. కొన్ని అంటే సోషల్ మీడియాలో కూడా కొంతమంది నెగిటివ్ రాస్తుంటారు, కొంతమంది పాజిటివ్గా రాస్తుంటారు. నిజానికి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున కానివ్వండి, మా అసోసియేషన్ ఆర్టిస్టులు కూడా స్వచ్ఛందంగా ఆవిడకి, అంటే చెప్పకూడదు, ఆవిడకి హెల్ప్ చేసిన రోజులు చాలామంది ఉన్నారు, చాలామంది చేశారు కూడా. ఇవాళ పొద్దున కూడా మురళీమోహన్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి ఫోన్ రావడం కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి, అందరూ కూడాను ఆవిడకి హెల్ప్ చేసిన వాళ్ళే. ఆవిడకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. ఫైనల్ రైట్స్ ఎలా చేయబోతున్నారు సార్? మా అసోసియేషన్ నుంచి ఫైనల్ రైట్స్ ఎలా ఉండబోతున్నాయి తనకి? అదే శంకర్ వృద్ధాశ్రమం అని ఇక్కడ వనసలిపురం దగ్గర ఆవిడ కొంచెం లాంగ్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు. ఆ శంకర్ వృద్ధాశ్రమం వాళ్ళు అక్కడ ఇవాళ తీసుకెళ్ళి బాడీని అక్కడ ఉంచేసి రేపు మార్నింగు మా అసోసియేషన్ తరఫున కొంతమంది, అలాగే కొంతమంది ఆ వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరి సహకారంతో మేమందరం కూడా అంతిమ సంస్కారం జరుపుతాం. సార్, ఫైనల్గా మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా విష్ణుబాబు గారు ఉన్నారు. విష్ణు గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీని గురించి? వెంటనే అయ్యారండి. రాత్రి తెలిసిన వెంటనే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఫోన్ చేశారు. ఇలా సంగతి జరిగిందని తెలిసింది నాకు అని చెప్పి. ఆయన ఊళ్ళో లేదండి, అవుట్ ఆఫ్ కంట్రీ. సో కాబట్టి అందరికి ఇన్స్ట్రక్ట్ చేశారు. మేమందరం కూడాను రావడానికి కారణం కూడా అది. కొంతమంది ఆర్టిస్టులు అంటే అనుకోకుండా జరిగింది కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు ఆల్రెడీ షూటింగ్స్లో ఉన్నారు. అందరూ కూడా కొంచెం వీలు చేసుకొని సాయంత్రానికి ఆ బాడీ అక్కడికి షిఫ్ట్ చేస్తారు కదండి, అక్కడ రావడం జరుగుతుంది. రేపు అంతిమ సంస్కారాల్లో కూడా కొంతమంది ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఫైనల్గా మరొకసారి చెప్తుంది ఏంటంటే ఈవిడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఆవిడ అంతిమ సంస్కారాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్ హెల్ప్ ఆఫ్ మా అసోసియేషన్ తరఫునే ఆవిడ అంతిమ సంస్కారాలు జరుపుతామండి.